నువ్వు ఎందుకు షౌట్ అవుతున్నావు? కొత్తగా చెప్తావు, కొడితే కొట్టించుకుంటా. మరి ఒక్కసారి ఐఫోన్ ఇప్పించారా? ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను నిన్ను. 2 నిమిషాలకి ఐఫోన్ ఇప్పిస్తా అని చెప్తున్నాను. ఒక్క నిమిషమే. నువ్వు అమౌంట్ తీసుకోవాలి. ఒక 2 minutes సెట్ చేసుకోండి. ఎటు పోవాలి? ఇంటికి పోవాలా? నేను అక్కడ ఉండు, 2 minutes వస్తాను నేను. నువ్వు ఎందుకు సీరియస్ అవుతున్నావు? నేను వస్తా అని చెప్తున్నా. సరే మాట్లాడు నువ్వు. సరే అక్కడ ఉండు. చాలా దూరం కదా. నువ్వు జాబేడా? అరే నువ్వు ఏందిరా? వెల్కమ్ టు #, నేను అంజనీ దాస్. ఈరోజు వీడియో క్రేజీగా అండ్ సూపర్ ఫన్గా ఉంటుంది. ఈరోజు టాస్క్ వచ్చేసి ఒక లవర్స్ పైన చేసామన్నమాట. అల్టిమేట్గా వచ్చింది. ఆ వీడియో గురించి నేను ఏం చెప్పను, చూడండి. ఎవరిచ్చారు ఏంటనేది లాస్ట్లో మీకే అర్థమవుద్ది. కానీ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. ఫుల్గా 200% నవ్వుకుంటారు. అండ్ చాలా రిస్క్ తీసుకొని చాలా కష్టపడి చేసాం వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. Tag your thoughts. ఈడేవుడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? ఎవరు ఎట్లా వచ్చాడు? కనిపిస్తలే మరి. వచ్చిన మధ్యలో ఎట్లా వచ్చాడు? జాగు కొంచెం. ఏ జాగలేదు, జాగలేదు. నువ్వు అంత ఒట్టు పోస్తుంది నేనే చూస్తున్నావు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏ అంత ప్లేస్ ఖాళీ ఉంది కదా, అక్కడ ఇక్కడే కూర్చోవాలా? ఏ ఇద్దరం ఫస్ట్ వచ్చి కూర్చున్నాం కదా. అట్లా కూర్చుంటావు, నువ్వు మాట్లాడుతావు అట్లే. ఇంత అందంగా ఉన్నావు. అంటాడు కదా ఒక అమ్మాయిని ఎట్లా అంటావు? ఒక ఉన్నా కదా పక్కన ఎట్లా నవ్వుతుంది? పక్కనే కూర్చున్నా కదా అంటారు. నుంచి వస్తారా? నీకెందుకు? మేము మాట్లాడుకుంటాం కదా. మరి నేను మాట్లాడుకో. ఆమెతో నువ్వు మాట్లాడు. ఆమెతో ఎట్లా మాట్లాడతావు? ఆమె నా పిల్లరా భయ్, ఎట్లా మాట్లాడుతావు నువ్వు? నీ పిల్ల నా పిల్ల రాసి పెట్టినాం. ఏమన్నా పేరు రాసి పెట్టుకున్నాం, పెళ్లి చేసుకున్నాం అనుకుంటున్నాం. చేసుకోక లెక్క, చేసుకోదాకా ఎవరి సంబంధం లేదు. నేనేమంటున్నా, నా మీద అనుమానం ఎక్కువ. ఎందుకు మధ్యలో వస్తున్నారు? నేనేమంటున్నా, ఈ సంఖ్యతో నీకు సెట్ కాదు. సరే, ఈ సార్తో, ఈ పర్ఫ్యూమ్ సార్తో నీకు సెట్ కాదు. పర్ఫ్యూమ్ వాసన పడిపోతున్నాను. నా దగ్గర 5 లక్షలు తీసుకో, వచ్చేదాం. లైఫ్ ఎంజాయ్. డబ్బులకి వచ్చి ఎట్లా కనిపిస్తున్నారు ఇక్కడ? ఆ కళ్ళను చూడు ఒక్కసారి. ఆ కళ్ళను చూస్తే ఎంత బ్లైండ్ ఉన్నాయి. అందుకే ప్రేమించిన. ఆ ముక్కు చూడు, అదే ప్రేమించిన. ఆ కళ్ళు చూసిన, అన్ని చూసే ప్రేమించిన. అన్నీ చూసాక నేనేం చూడాలి? అది చూడకు. సిక్కు ముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం. ఏడవకు, నువ్వేం బాధపడకు. నేనున్నా కదా నీకు. నువ్వేంది ఎన్నా కదా. అరే వై డిస్టర్బింగ్ మా? ఎవరు డిస్టర్బ్ చేస్తున్నావు? నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు మళ్ళీ. డోంట్ వరీ మా, యూ లీవ్ ఇట్ మా. ఐ లీవ్ ఇట్ మా. వై ఆర్ షౌటింగ్? మరి ఎట్లా ప్రేమగా మాట్లాడాలా? మరి వై ఆర్ షౌటింగ్? మరి ప్రేమగా మాట్లాడతారా? యూ డోంట్ టాక్ అండ్ దెన్ సంబర్ కటింగ్ ఇన్ దేర్ నా. వై ఆర్ టాకింగ్ విత్ యూ? ఐ టాక్ విత్ దిస్ గర్ల్. ఐ టాక్ దట్ గర్ల్. మాట్లాడదంట కదా, నాడు వెళ్ళిపో. అదే మాట్లాడాలి, కొట్లాడుతాను, కొట్లాడుకుంటాం. లే
అరే ఏంద్రా బే అక్కడ మస్తు మంది ఉన్నారు. ఓ సరే నేను ఒక 2 minutes వాళ్ళతో మాట్లాడతా, ఇంత మాట్లాడు నా మాట్లాడు లైఫ్ నేను సెట్ చేసుకుంటా. మాట్లాడు. ఏం మాట్లాడతావు? ఆ పిల్ల నా పిల్ల, పడదు ఎవరికి. నువ్వు అనుకునే టైప్ కూడా కాదు. అరే నీకెందుకు భయ్, నీకెందుకు? నువ్వు మాట్లాడతావా? మాట్లాడదంట చాలా. నేను మాట్లాడుకుంటా, నువ్వెందుకు? నువ్వు వంటలు పోసాపు. పోసి వచ్చిన ఆల్రెడీ. సరే ఇది కూర్చొని రాపు అయితే. అది కూడా పోయి వచ్చిన, అందుకే కడుక్కోలేవు, అదే కంపు వాసన కొడుతుంది అంటున్నా. ఏం కాదు కడుక్కున్నా. ఇక అంత ఎవ్వడికి వాడు అబ్బా మహానటులు. ఆడ అంత ముందరే ఆడి. ఓ ఈడే కావాలా? నాకు ఆ థమ్స్అపే కావాలి, నాకు ఆ థమ్స్అపే కావాలి. థండర్ అని కొత్త థమ్స్అప్ వచ్చింది, పో తీసుకోపోయి. ఏది వద్దు, ఐ వాంట్ దట్. ఈ థమ్స్అప్ నేను తీసుకున్నా. ఇప్పుడు చూడు. నువ్వు ఎందుకు షౌట్ అవుతున్నావు? కొత్తగా చెప్తావు, కొడితే నేను కొట్టించుకుంటా. మరి చేయట్లేస్తున్నావు. చేసిన దిమాగ్ ఉంది కదా, చేయట్లేస్తున్నావు ఆడపిల్ల మీద. దిమాగ్ లేదు, ఎంటికలు ఉన్నాయి నాకు. తీపించుకో, దిమాగ్ కనిపిస్తుంది. అవు పడితే ఈడున్నది చూస్తుంటే జారుతుంది మళ్ళీ ఎక్కువ, అందుకే. నిన్ననే జారిన చెడ్డీలకేంచి చూస్తుంటే చూడు. మరి అవసరం లేదు తిన్నా. వెళ్ళిపోయి నువ్వు. అన్నీ వద్దు, ఒక 2 minutes టైం, జస్ట్ 2 minutes. మాట్లాడదామా? యూ గో దట్ సైడ్. నువ్వు ఐస్ క్రీమ్ పోయి తినా, నేను సెట్ చేసుకుంటా. నువ్వు లాస్ట్ టైం నేను వెళ్ళా, ఇన్నే ఉంటా. పని చేయి. ఇలా అమౌంట్ ఉంది. ఆమె చెప్తున్నా, ఆ టైం కాదు, కోపం తెప్పియకు, సైకిల్ అయిపోకు. అడిగి నువ్వు అమౌంట్ తీసుకోవాలి. నువ్వు ఒక 2 minutes నేను సెట్ చేసుకుంటా. నువ్వు నా దగ్గర ఇంకా వస్తున్నాయి, 50 లక్షలు. అందించు, నువ్వే ఇదో తీసుకో, మొత్తం పెట్టుకో. ఎవరు ఆడు కాదు నాడు. ఒక 2 minutes ఒక్క 2 minutes ఎట్టు పోను, నాకు హెల్ప్ చేస్తా. ఇంటి దగ్గర దింపే పోతానే. నేను మీ దింపుతాను నిన్ను ఇంటి దగ్గరనే, కానీ అవసరం లేదు, నేను పోతా, నేను తీసుకోతా. ఫండ్ ఉంది, నేను తీసుకుని పోతా. నాకు కారే ఉంది, BMW కారు ఉంది. ఈ కుత్తాస్ యాక్టివ్ వాళ్ళు బిట్టి వాళ్ళ మీద నువ్వేం పోతావు కదా కాక. ఏం కాదు, అవసరం లేదు, నాకు ఉన్న దాంట్లో చాలు. నాకు నా BMW కారు ఉంది. ఏ BMW వద్దు, నా దాంట్లో నేను పోతా. నాకు వాట్సాప్లో అమౌంట్ పంపిస్తా. వాట్సాప్లో పంపిస్తా. జాబ్ ఏ డబ్బు గురించి ఇవన్నీ రియాక్ట్. నేను ఆల్రెడీ పెళ్లి చేసుకుందాం అనుకుంటాను కదా, నువ్వు ఎన్ని మధ్యలో నేను కాలే కడదామని ఫిక్స్ అయ్యాను. పెళ్లి చేసుకున్నా అంటే పెళ్లి కార్డులు మంచుడు కాదు, పెళ్లి తాళి కడితేనే పెళ్ళి. అరే జీలకర్ర బెల్లం పెడితే పెళ్ళి, జీలకర్ర బెల్లం పెడితే పెళ్ళి. తీసుకురా, కిరాణా అంగడి ఉంటుంది, పోయి వంకరా. జీలకర్ర బెల్లం అంగడ పింగడిస్తే నువ్వు పోయి ఇంగడిస్తావు. నేను పోయి జీలకర్ర వేసి దీని అమ్మ పడవ పచ్చోడొచ్చి బెదిరించేయడమే. ఇదో పుట్టాకని చెప్తున్నాను. మరి నువ్వు ఎవడరా? ఓకే పుట్టాకని చెప్తున్నాను. పుట్టకు చెయ్యకు. మరి నువ్వేందిరా? సాదా సీదా కాదు. నేను సాదా ఆడిపోతే అటు చేస్తుంటే ఎట్లా అని నేను అనుమానిస్తున్నాను. పోయిపోయి ఇట్లాంటి ఉందని చెప్తావు అన్ని. నాకెందుకో డౌట్ గానే ఉంది. చైనీస్ అయినప్పు ఈయనే ఉంటా, మీరు మాట్లాడండి వింటా. ఏ నువ్వు తూ జాబెడా ఏర్పడతాను, తూ జాబెడా. నేను మాట్లాడుతా అంటున్నాను కదా. ఎటు పోవాలి? ఇంటికి పోవాలా? అక్కడ ఉండు, 2 minutes వస్తాను నేను. నువ్వు ఎందుకు సీరియస్ వెళ్తున్నావు? నేను వస్తా అని చెప్తున్నా. సరే మాట్లాడు నువ్వు. సరే అక్కడ ఉండు. చాలా దూరం కదా. తూ జాబెడా. అరే నువ్వు ఏంద్రా? సరే ఆగు, నేను వస్తాను. ఆగు 2 minutes. చెప్పండి ఏం కావాలి? ఒక చిన్న మాట చెప్తున్నా, టచ్ చేయకుండా మాట్లాడు. నాకు టచ్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు పుణ్యంగా ఇంత గిఫ్ట్స్ అన్ని నువ్వు ఒక్కొక్కటి నేను టచ్ చేయను. మరి ఎందుకు ఇన్సేపు వాడితో కూడా పడ్డావు? మా వాడితో నన్ను కొట్టడానికి మళ్ళీ ఇప్పుడు వాడెందుకు కొడతాడు? నీ చేయమని సంఖ్య కొడుకుని సర్పేసా. ఒక్క నిమిషం మూడు మేనేజర్ ఫోన్ చేస్తున్నా, డబ్బులు పంపించాలని.
సరే 2 మినిట్స్ మాట్లాడుతారుగా. ఎంజాయ్. హైదరాబాద్ మంచి మాకు మస్తు మంచి ఎక్స్పోర్ట్. ఏం చేయలేకపోతే ఇవన్నీ నాకు ఎందుకు చెప్తున్నారు? ఒక్క విషయం చెప్తున్నా, నేను ఇవన్నీ చెప్పాను. నేను నాతో లైఫ్ ఉంటే నీకు ఇస్తుంటుంది. నేను ఇవన్నీ వేస్ట్ మాటలు చెప్పాను. నువ్వు స్పాట్లో అయిపోయి పంపించేస్తా నీకు. కేవలం వాడు ఇప్పియలేక కాదు, వాడు వెయిట్ చేస్తున్నాడు ఒక మూమెంట్ కోసం ఇవ్వాలని. నేనేమంటున్నా, నీకు 10 lakhs స్పాట్ ఇచ్చేస్తాను. నా లైఫ్ పార్ట్నర్ కావాలి పర్సన్. ఇవన్నీ వద్దు. పిచ్చా ఇన్ని ఉన్నాయి. వాడికి జస్ట్ ఛాయ్ తాగడానికి 2 lakhs ఇచ్చిన. నీకు నా లైఫ్ లాంగ్ షేర్ చేసుకోవడానికి నీకు ఇక నా ప్రాపర్టీస్ అంతా లేదు కదా. చెప్పు, నేను నా ప్రాణమే నీదైనప్పుడు ఇంకా నా ఆఫ్ మొత్తం నీది కాకపోతే ఇంకేమంది అయితే నీ అయ్యే సొత్తు అవుతుందా? మా అయ్యే సొత్తు అవుతుందా? అయిపోయిందా? మాట్లాడు. రావచ్చా? ఇంకా దూరం పోవాలి. చెప్పు, ఏదో ఒకటి చెప్పు. ఏంటి చెప్పేది? అదే పంపించేస్తాను. అంటే ఏదో ఒకటి చెప్పు, పంపి. ఏడి పంపించాలి? ఏడి పోతా? ఓరా అయ్యా. అదే మంచి ఓ అన్నా, నాకు అన్నా, ఓ అన్నా, మర్యాద మాట్లాడుతున్నా. అన్నా, ఓ అన్నా. నువ్వు వెళ్ళు. నాకు ఒక్కసారి ఐఫోన్ ఇప్పించా. ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నా నేను నిన్ను. 2 నిమిషాలకి ఐఫోన్ ఇప్పిస్తా అని చెప్తున్నాను. ఒక్క నిమిషమే. ఏంటి బాస్ ఇది? నీ వాట్సాప్లో ఎంత అంటే అంత అమౌంట్ పంపించేస్తాను నేను. యూట్యూబ్లో క్రెడిట్ కార్డ్ ఇచ్చేస్తాను నేను. ఇన్స్టాల్ ఏమన్నా అన్నీ పంపించేస్తాను నేను. నా లైఫే తాను. సరే అది వదిలిపెట్టు, నాకు చెప్పు. ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నా ఐఫోన్, ఎందుకు అవును. ఇప్పించట్లేదు? ఈ బర్త్డేకి ఇంకా 2-3 months ఉంది కదా, అందుకే కదా వెయిట్ చేస్తున్నాను. నీకు తెలుసు కదా నేను ఏం చేయలే నీకోసం. ఇంకేం చేయాలి? ఆడేం చేస్తాడు? ఐఫోన్ ఇస్తరాకుల కాడ ఎంగిల్ మొగం ఆడుకుంటాడు. వాడు నీకేం చేస్తాడు? కొట్టకరా అయ్యా, నువ్వు కొట్టి. చెంగరా నేను సరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఇక్కడ చూడు, అందరు చూస్తున్నారు. చూడండి. చెల్పే ఎందుకు పెద్ద పెద్దగా మాట్లాడుతున్నా? మెల్లిగా మాట్లాడు. ఎన్ని మెల్లి మాట్లాడు? ఐఫోన్ అంటావు అంత 2 నిమిషాలు మాట్లాడాక నువ్వు ఐఫోన్ కొనివా అంటే ఏమనాలి నేను? ఎప్పటి నుంచి అడుగుతున్నా? అరే ఆడు కొనియాడు. ఆ కోనియా ఇప్పుడు ఏంది? నువ్వు కొనిస్తావా? నా దగ్గర ఇప్పుడు అమ్మ 10 లక్షల రూపాయలు నెట్. వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తీసుకో. ఇదో ఇంకోటి తీసుకోబో. నేను జాబ్ చేసినాక నేనే తెచ్చిస్తా ఇంకోటి ఇట్లాంటిది. అవి కూడా ఇస్తా నీకే. నువ్వు వదిలేరు మమ్మల్ని. ఒక్క 2 minutes నాకు వదిలే. నీకు బాక్స్ తీసుకెళ్ళి నా లైఫ్ నాకు ఒక్క రూపాయి నాకు ఈమె కావాలి. ఆమెకి నేను కావాలి కదా. నేను మా ఇంట్లో కూడా మాట్లాడుకున్నా. మా ఇంట్లో బర్త్డే రోజు మన ఇంటికి తీసుకోబోతున్నా. నువ్వు మీ ఇంట్లో చెప్పినావు, ఆమె వాళ్ళ ఇంట్లో చెప్తుంది ఏమని నాకు సుధుబావనే కావాలని చెప్పేసి. బావేంది? నేను పేరు కూడా తెలుసా నీకు? ఇప్పుడే చెప్పు. బావేంది? నాకు ఇప్పుడే చెప్పు. అరే పెళ్ళైన కదా బావనే అని పిలుస్తారు పోయి. నీకు తెలియదు, తెలంగాణలో అట్టే పిలుస్తారు. పుట్టకని చెప్తున్నా. చెయ్యకు. చూడం బ్రో, నువ్వు లైట్ తీసుకోరా. నా లైఫ్ పార్ట్నర్కి ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నీ లైఫ్ Oh my god, oh my god. నీ లైఫ్ పార్ట్నర్ ఏంది? నా లైఫ్ పార్ట్నర్. ఏంలే చేతులు వేయకు నువ్వు, చెప్తున్నా. ఇప్పుడు నాకు ఐఫోన్ ఇప్పిస్తా, ఇప్పుడే కావాలి నాకు. అరే నీ బర్త్డేకి ఇప్పిస్తాను. నీ బర్త్డే ఉంది కదా. ఇప్పిస్తున్నావా లేదా అది చెప్పు నాకు. నన్ను చూసి చెప్పు. అరే ఇప్పుడు అంటే ఎట్లా చేస్తాను? నేను ఎప్పుడు చెప్తున్నావు? అరే నేను యోగా చేసుకుంటా. అడిగావు కానీ సరే అది వదిలిపెట్టు, నాకు చెప్పు. నాకు ఇప్పుడు ఐఫోన్ కావాలి. ఇప్పుడే అంటే ఒక టైపీ కదా. పెట్టాను అంటే ఏడ తెస్తాను నేను. 5 minutes టైం ఇవ్వాలా? అందుకే కదా నీకు 3 months నుంచి 5 minutes టైం ఇవ్వాలన్నారా? రే 5 minutes టైం ఇవ్వాలన్నారా? ఇప్పుడు నేను బఫేగా అన్నా, ఇద్దామని బఫంగానే అయిపోయాను. ఇప్పుడు నేను ఏమన్నా అరే నీకు మళ్ళీ చెప్పాలన్నారా నీకు? రే నిన్ను అడుగు. నీకు మళ్ళీ చెప్పాలన్నారా నీకు? సరే మళ్ళీ చెప్పాలా నీకు? బెలూన్ గల్లే వేస్తున్నావు, మాట్లాడుతున్నావు. అదే ఎవర్రా నీకు తమాషా గిట్ట అవుతుందా? నెత్తి గిట్ట తిరుగుతున్నారా? ఇప్పుడు ఇప్పిస్తున్నావా లేదా అది చెప్పు నాకు. వాడు ఇప్పాడని చెప్పినా కదా. వాడు బూట్లు ఇప్పాడు. కావాలి. ఇప్పుడు అంటే అవ్వదు. సరే వెళ్ళిపోతా. మేడం తెలుస్తుందా? డబ్బు ఇవ్వండి. కాదు శంకర్ ఏమైతే మీ డాడీ కదా, వీళ్ళ డాడీ ఫ్రాంక్ చేయించిండు. ఎందుకంటే నీ క్యారెక్టర్ తెలుసు కాబట్టి. మా నాన్న తెప్పించాడు. చూడు బ్రో, తను పైసలు ఇచ్చి నీకే పైసలు నీకు ఇస్తాను, ఆమె వదిలేస్తావా?
నేను అస్సలు నాకు నీకు నువ్వు వద్దు నీ పైసలు వెళ్ళిపోను మరి ఆమె ఎందుకు వదిలేసింది నేను అంటే మనీష్కి నన్ను ఇక మీ డాడీ కాల్ చేస్తున్నారు. ఇప్పుడు వద్దు, తర్వాత మాట్లాడతాం మీ డాడీతో. కానీ నేను మాట్లాడుతున్నాను. సమాచార సమాప్తి. ఇంత చీప్ మెంటాలిటీ ఇక్కడ రండి మేడం, దయచేసి ఇలా కూర్చొని ఒక 2 minutes. మీరు అలా ఎలా చేయబోతుంది చెప్పండి. ఇంకా ఎంతమంది అనుకుని చెప్పమ్మా. రఘు, మహేందర్, ఇప్పుడు మనోడు చిన్నోడు, పాపం అలా డాడీకి వాడు ఒక్కడే కొడుకు తెలుసా. ఇంత సఫర్ అవుతుంది, ఎందుకు ఇట్లా పాకెట్ మనీ కోసం ఇంత ఇది చేస్తుంది. ఈ యాటిట్యూడ్ మంచిది కాదు. ఒక సిస్టర్ లేక నీకు చెప్తున్నాను, ప్లీజ్ దయచేసి నువ్వు ఈ యాటిట్యూడ్ బంద్ చేయవా. ఐ రిక్వెస్ట్ యూ. ఇంతమందితో అవసరం అది. అసలు లేడీస్ అంటే ఒక రెస్పెక్ట్ కదా సార్. సమాజంలో మీకు ఒక భూమాతతో మొలుస్తారు మిమ్మల్ని. నీలాంటి వాళ్ళ వల్ల అలాంటి వాళ్ళకు చెడ్డ పేరు వస్తుంది. దయచేసి నీ కాలు మొక్కమంటావా, ఇంకేం మొక్కమంటావా, ఈ మొక్క. కానీ ప్లీజ్ అట్లాంటి నువ్వు బంద్ చేయి, సరేనా. చూసారుగా వ్యూవర్స్, మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట సింబల్ ఉంటుంది పళ్ళను కొట్టండి.